ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నట్లండి. ఈరోజు మన వాక్య ధ్యానము మంచివారు చెడ్డవారు అంటే మనము ఎలా మన లైఫ్లో ఉద్దేశించుకుంటామంటే మంచివాడికి రోజులు లేవు, మంచివాడికి ఏమీ మేలు కలగదు అని మనం అనుకుంటూ ఉంటాము. అయితే అది దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందనేది మనము సామెతల గ్రంథంలో చూద్దాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనము. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొత్తను వంగుదురు. ఎవరంట? చెడ్డవారు, చెడు ప్రవర్తన కలిగిన వారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల ఎదుటను, నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు అంట. అంటే రాజుగారికి వంగి నమస్కారాలు చేస్తాం కదండి, అలాగే మనము భక్తి కలిగి ఉన్నప్పుడు, నీతి కలిగి ఉన్నప్పుడు మనల్ని చూసి ఎదుటి మనుషులు భక్తిహీనులు అనగా చెడ్డవారు వంగుతారంట. అలాగున్నే దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. ఎవరంట? దరిద్రత కలిగిన వారిని పొరుగువారు అసహించుకుంటూ ఉంటారంట. మరి ఉదాహరణకు మన లైఫ్కి వస్తుంటే మన పొరుగువారు మాటి మాటికి మన ఇంటికి వస్తూ ఉన్నారనుకోండి, ఏదైనా మనల్ని ఆశించి అడుగుతూ ఉన్నారనుకోండి, వారిని మనం ఏమనుకుంటూ ఉంటాము? వీరికి అన్నిటికీ మా ఇల్లే కావాలి, మా ఇల్లు ఏమన్నా కిరాణా స్టోరా, ప్రతి దానికి అన్నిటికీ వస్తూ ఉంటారు అని మనం వారిని అసహించుకుంటూ ఉంటాము మన లైఫ్లో, మన జీవితంలో. లాగున దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులంట. డబ్బుండి, ధనముండి, ఐశ్వర్యం కలిగిన వారిని ప్రేమించేవారు ఎంతో మంది ఉంటారు. అందుకే అంటుంటారు కదండి, నీతి శక్తుల్లో కూడా డబ్బు ఉంటే అందరూ చుట్టాలే, అందరూ బంధువులే. అదే డబ్బు లేకపోతే మనమంటే ఎవరమో కూడా ఎవరికి తెలియదు, అయిన వాళ్ళే మా వాళ్ళు కాదని చెప్తుంటారు అని అంటుంటాం కదండి. అది నా లైఫ్లో కొందరు విషయాల్లో నేను చూశాను, అనుభవించాను. అంటే వారు బంధువులు అయినప్పటికీ వారు పేదవారి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని మా బంధువులు కారని వేరే వారు చెప్పడము నేను విన్నాను. అలాగున్నే తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. ఏమనంట? పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయవాడు. వారు ఒకవేళ 4 సార్లు వచ్చారు, 5 సార్లు వచ్చారు, వారి ప్రవర్తనలో మంచి ఉన్నంత వరకు నీవు నీ కలిగింది వారికి ఇచ్చే స్థితిలో ఉండాలి. నీ కలిగింది వారికి ప్రేమించి పెట్టే స్థితిలో ఉండాలి. ఉదాహరణకు మన ఇంట్లో ఏదైనా వారికి కొంచెం మనకు పెట్టాలనిపించింది, పొరుగు వారికి మనం చేసిన దాంట్లో, వండిన దాంట్లో కొంచెం వారికి పెట్టాలనిపించింది, మనం వారికి పెట్టకుండా మనకే సరిపోదు అన్న ఉద్దేశంతో మనం ఉంటూ ఉన్నప్పుడు అది మన పిల్లలు తింటూ ఉన్నప్పుడు నేలపాలు అయిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. అలాగే మనం ఎంతో సంపాదించుకుంటూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము, ఎంతో మనం ఇదవుతూ ఉంటాము. ఎటు పోయేదట్టు చాలా వరకు పోతూనే ఉంటుంది. మనకు తెలిసి కొంచెం పోతూ ఉంటుంది, తెలియక ఎంతో పోతుంటుంది. కానీ మన దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉందన్నదే మనం చూసుకోవాలి. కానీ రూపాయలను, కాగితాలను మనము లెక్క పెట్టుకునే వారముగా, లెక్క చూసుకునే వారముగా మనం ఉన్న ఎడల, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా మీకు శ్రమ అన్నట్లుగా మన జీవితాలు కూడా అలాగునే మారిపోయేవిగా ఉంటాయండి. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని మనం లెక్కించుకునే వారముగా ఉండకూడదు. కానీ మన దేవుని వాక్యము మనకి ఏమి సెలవిస్తుంది అని ప్రతి దినము దాని యందు మనల్ని మన ప్రవర్తన యందు, మన బుద్ధి జ్ఞానంలో యందు మనము పరిష్కరించుకునే వారముగా ఉండాలి. అయితే బీదలను కటాక్షించువాడు ధన్యుడంట. ఎవరంట? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. మేలు కల్పించువారు
మేలును జరిగించు వారనంట వారు దేవుని యందు కృపా సత్యములు నొందుదురంట. అలాంటి వారికి ఏ కష్టము చేసినను లాభమే కలుగుతుంది, కానీ నష్టము కలగదంట. కనుక మీ ప్రవర్తన ఎలా ఉందో మీరు చూసుకోండి. కనుక మీ ప్రవర్తన ఎలా ఉందో మీరు మొదట సరి చేసుకొని దేవుని ఎదుట మనం సమాధానము కలిగి ఉంటే మనం ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుందంట, కానీ నష్టము కలగదంట. అలాగున దేవుడు మన కష్టాన్ని ఆశీర్వదించేవారిగా ఉంటారు. మన కష్టాన్ని ప్రభువు దీవించేవారిగా ఉంటారు. కనుక మనం భయపడవలసిన అవసరం లేదు, బెదరవలసిన అవసరం లేదు. ఆయన వాక్కును పట్టుకొని, దేవా నువ్వు నాకు ఇది చెప్పావు, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను నా జీవిత విధానాన్ని నడుస్తున్నాను, అలాగున నేను నా లైఫ్లో ముందుకెళ్తున్నాను అనే స్థిరమైన విశ్వాసము లేదు. ఎలా నడవాలో నాకు నీ బిడల ద్వారా బోధించు నాయన, నీ వాక్యము ద్వారా నన్ను సరిచేయి తండ్రి అని మనము ఆయనలో ఉంటూ మనం ముందుకెళ్ళినట్లయితే ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా మనకు లాభమే కలుగుతుంది, కానీ నష్టము కలగదంట. కనుక మన ప్రవర్తన అంతటి యందు మనం జాగ్రత్తగా సరిచూసుకుందాము. ఆయనలో మనము మన జీవితాల్లో వర్ధిల్లుదాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.